ప్రియులారా, మరి మొదటగా మీరు అందరూ కూడా నన్ను క్షమించాలి. ఎందుకంటే మరి మన ఆత్మీయులు, సోదరులు, దైవజనులు ఇప్పుడు నన్ను కొన్ని వారాల క్రిందటే ఈ కార్యక్రమాన్ని తిరిగి పునఃప్రారంభిస్తున్నప్పుడు నన్ను వాక్యం చెప్పమని కోరారు. కానీ నాకున్నప్పుడు బిజీ షెడ్యూల్ని బట్టి నేను వారికి కనెక్ట్ కాలేకపోయాను. కనుక ఈ విషయంలో మీరు అందరూ పెద్ద మనసు చేసుకుని మరి నన్ను అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ప్రియులారా, మరి ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు మనం ముందుంచబడినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం, ప్రభువునందు ప్రయాసకు ఫలితం ఏంటి? ప్రియులారా, ఈరోజు భూమి మీద మనిషి ఒక 60-70 సంవత్సరాల జీవితం కొరకు పడుతున్న ప్రయాసం గురించి ఆలోచిస్తే చాలా ప్రయాసపడుతూ ఉంటాడు. దేవుడి కొరకు ప్రయాసపడమంటే ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే భూమి మీద ఉన్న మనుషుల ప్రయాస గురించి మనిషికి ఏదో లాభం కలుగుతున్నట్టుగా కనబడుతుంది. కనుకనే దాని కొరకు ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంత కష్టమైనా అనుభవిస్తాడు. దేవుని కొరకు ప్రయాస పడమంటే పడుతున్న కష్టానికి ప్రతిఫలం వెంటనే కనబడడం లేదు. కనుక దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు ప్రయాస పడడానికి మనుషులైన వారు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు మనుషులు దేవుని కొరకు ప్రయాస పడలేకపోతున్నారు అంటే, దేవుని కొరకు ప్రయాసపడే ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం వెంటనే ఏ వ్యక్తికి కూడా కనబడదు. కానీ లోకంలో అయితే ఈ రోజు పనికి వెళ్ళాడు అనుకోండి, సాయంకాలానికి వస్తుంది, లేకపోతే ఒక వారానికి వస్తుంది, ఒక 10 రోజులకు వస్తుంది, లేకపోతే ఒక నెలకు వస్తుంది. ఇలా మనిషి భూమి మీద పడుతున్న ప్రయాసకు ఒక వారం, ఒక రోజు, ఒక నెల ఇలా కనబడుతుంది. కనుక దానికోసం ఎంత ప్రయాసన పడగలదు. మరి దేవుని కోసం ఆ ప్రయాసకు ఫలితం వెంటనే కనబడదు. కనుక దేవుని దగ్గర నుంచి ఎవరికైనా ప్రతిఫలం రావాలి అంటే కష్టపడవలసి ఉంటుంది. కనుక ఎదురు చూడవలసి ఉంటుంది. కనుక ఆ ప్రయాసను అంతగా జీర్ణించుకోలేకపోతున్నాడు మనిషి. ఇకపోతే నేడున్న క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు ఎలా నేర్పించారు అంటే, దేవుని కోసం ఏమీ ప్రయాస, బాధ అనుభవించవలసిన అవసరం లేదు, పని చేయవలసిన అవసరం లేదు. దేవుడే మన కొరకు అన్నీ చేస్తాడు, మనం భారంగా ప్రార్థించటమే అన్న ఒక నినాదాన్ని సమాజంలో పెట్టేసి అసలు మనిషి అన్నవాడిని దేవుని కోసం పని చేయకుండానే చేసేశారు. ఇలాంటి పరిస్థితులలో నేటి సమాజం మనకు కనబడుతుంది. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీరైనా ఈరోజు మరి ఇంత ఉదయ కాలాన్ని దేవుని వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చారు సమయం అంటే నిజంగా మీరు గొప్పవారు. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి అనుకునేవారు, దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకుని అనేకులకి పంచాలి అనుకునేవారు. ఇలా పడుతున్న ఈ ప్రయాసకు మీకు దక్కే గౌరవం ఏంటి, మీకు దక్కే ప్రతిఫలం ఏంటో ఈరోజు ఈ పాఠంలో మీకు చెప్పాలి అని నేను ఆశపడుతున్నా. దానికంటే ముందుగా, ప్రభువునందు ప్రయాస కంటే ముందుగా లోకంలో మనిషి పడుతున్న ప్రయాసకు వచ్చే లాభం ఏంటో కూడా ఆలోచిద్దాం. ఎందుకంటే మనం చిన్న చిన్న వ్యక్తుల గురించి ఆలోచించకూడదు, చాలా పెద్దవారి గురించి ఆలోచించాలి. ఎప్పుడూ కూడా చాలా మంది వైరాగ్యంతో చెబుతుంటారు, ఏముంది లేరా లోకంలో, ఏం సాధిస్తాం లేరా లోకంలో అంటారు. ఎందుకు? ఏదో చేద్దాం అనుకుని చేయలేక, ఏదో సాధిద్దాం అనుకుని సాధించలేని వాళ్ళు ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు. కానీ మనం
సాధించలేనివాడు, చేతగానివాడు చెప్పిన మాటలు వినకూడదు. అన్ని చేతనై సాధించి, సాధించిన తరువాత దాని గురించి వారు ఇచ్చిన స్టేట్మెంట్ వింటే అసలు మన పరిస్థితి ఏంటి? మనం నిజంగా భూమి మీద ప్రయాస పడొచ్చా? భూమి మీద ఉన్న సిరి సంపదల కోసం, భోగభాగ్యాల కోసం మనం పాటు పడొచ్చా? ఈ ప్రయాస వల్ల కష్టపడి డబ్బు సంపాదించాం, ఏంటి లాభం? కష్టపడి భూములు కొన్నాం, ఏంటి లాభం? కష్టపడి ఉన్నతమైన స్థితిగతులను సంపాదించాం, ఏంటి లాభం? కష్టపడి పేరు ప్రఖ్యాతులను సాధించాం లోకంలో. మర్చిపోకూడదు, నేను చెబుతున్న మొదటి పాయింట్, మన కోసం మనం, ఈ లోకం కోసం మనం. ఇందులో దేవుడు లేడు సుమండి, ఎందుకంటే చాలా జీవితాలలో దేవుడు లేడు. మచ్చుకైనా దేవుడు కనబడడు. అలా కష్టపడుతున్న వాళ్ళు, ఉన్నతమైన స్థాయిలకు వెళ్ళిన వాళ్ళకి మనం దేవుని మాటలు చెబుతుంటే చాలా చులకనగా అనిపిస్తూ ఉంటది. కేవలం అలాంటి వారిని గురించి మాట్లాడుతున్నాను నేను, ఎందుకంటే అప్పుడప్పుడు అలాంటి వారు కూడా, అలాంటి వారి జీవితాలు కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. కనుక మనం ఆ దిశగా ఆలోచించకూడదు, ఆ దిశగా వెళ్ళకూడదు. అంటే ఎన్నో యథార్థమైన సంగతులను దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. కనుక ఇప్పుడు ఒక వాస్తవమైన జీవితాన్ని చూసొద్దాం, అసలు వారు ఏం చెబుతున్నారు అని. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. కింద 3వ వచనంలో అంటున్నారు, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు. అదే పాటు అనగానే మనం పెట్టుకున్నాం చూసారా, ప్రయాస, లేకపోతే శ్రమ, లేకపోతే పని అందాం. నరులందరి పడుచుండు ప్రయాస అంతటి వలన వారికి కలుగు లాభమేమి అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ వీరు చెబుతున్నారు అంటే వ్యర్థం వ్యర్థం అని వారు మాట్లాడుతున్నారంటే వ్యర్థమనే కదా. మనిషి పడిన కష్టం అంతటి వల్ల వాడికి ఏం లాభం కలిగింది అని ఆయన ప్రశ్న వేశాడు. అంటే ఏ లాభం లేదు అని. ఎవరింతకైనా సొలొమోను మహారాజు గారండి, చాలా తెలివైన వాడు. ఆయన సమకాలికులలో గాని, ఆయన ముందుటి తరాలలో గాని, ఆయన తరువాతి తరములో గాని అతనంతటి జ్ఞాని గాని, అతనంతటి ఐశ్వర్యవంతుడు గాని భూమి మీద మరొకడు లేడు అని దైవ గ్రంథమే సాక్ష్యం ఇచ్చింది, స్టేట్మెంట్ ఇచ్చింది. అలా అంతటి వాడు, అంతటి మహా సంపదకు వారసుడైన వాడు నిజంగా వ్యర్థము వ్యర్థము అని చెబుతున్నాడు. అంటే మనిషి పడిన కష్టం వల్ల లాభం లేదు అని చెబుతున్నాడంటే ఏం కష్టపడ్డాడు, ఏం సాధించాడు, ఏటిని సమకూర్చుకున్నాడు అనేది కొంచెం మనం కిందకి వెళ్ళి ఆయన గురించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నారు అక్కడ? నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని. గొప్ప గొప్ప పనులు చేశారటండి. నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని. అబ్బో, మనకొక ఇల్లు ఉండడమే కష్టం అండి, ఆయనకి చాలా ఇళ్ళున్నాయట. ద్రాక్ష తోటలు నాటించుకుంటుని. వ్యాపారం చేయటం కొరకు కాదండి, అనుభవించటం కొరకు ద్రాక్ష తోటలు వేసుకున్నాడట. ఇంకా కిందనంటున్నాడు 5వ వచనంలో, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుంటుని, సకల విధములైన ఫలవృక్షములను నాటించుకుంటుని. అయ్యో బాబోయ్, ఎంత ప్రయాస పడుతున్నాడు చూడండి ఆయన. తినే పళ్ళు కూడా కొనుక్కుని తింటేనే తృప్తి పడతామండి మనం. మామిడి పళ్ళు, సీతాఫలం, అరటి పళ్ళు, ఇవన్నీ కూడా శ్రేష్టమైన వాటిని, కొన్ని రకాల ఫ్రూట్స్ ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి, డ్రాగన్ ఫ్రూట్స్ అని, ఏవేవో, వీటన్నిటిని, లిచి పండ్లని, వీటన్నిటిని మనం కొనుక్కునే సంబరపడతాం. కానీ సొలొమోను మహారాజు గారట ఆయన కోసం సకల విధములైన ఫల వృక్షములను నాటించాడటండి. ఇంకా అంటాడు,
వృక్షముల నారుమళ్ళుకు నీరు పారుటకే నేను చెరువులను తవ్వించుకుంటుని. ఒక ఊర్లో చెరువు తవ్వారు అంటే, ఒక కాలువ తవ్వారు అంటే అది ప్రజలందరికీ, గ్రామం అంతటికి, పట్టణం అంతటికి, ఊరంతటికి ఉపయోగపడడానికి త్రవ్వుతారండి కాలువలు గాని, చెరువులు గాని. కానీ తన కొరకు తాను నీరు పారటానికి, తాను వేసుకున్న చెట్లు, లేకపోతే మొక్కలు, నారుమళ్ళు, తోటలు, వీటన్నిటి కోసం కాలువలు, చెరువులు తవ్వించుకున్నాడటండి ఆయన. పనివారిని, పనికత్తెలను సంపాదించుకుంటుని. అయ్యి బాబోయ్, ఒక పని మనిషి ఉంటేనే చాలా గ్రేట్. ఆ పని మనిషి కూడా మన ఇంట్లో ఉండదండి. కొన్ని గంటలు వచ్చి చేసి వెళ్ళిపోద్ది. కానీ ఇంట్లో పనివారిని, పనికత్తెలను సంపాదించుకున్నాడట. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశుమందలను, గొర్రె మేకల మందలను విస్తారముగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండిని, బంగారమును, రాజులు సంపాదించే సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపద యావత్తును కూర్చుకుంటుని. నేను గాయకులను, గాయకురాండ్రను, మనుషుల ఇచ్చయించు సంపదలను సంపాదించుకుంటుని. బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేమునందు వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నుండి తిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇళ్ళు గాని, తోటలు గాని, అధికారం గాని, వెండి గాని, బంగారము గాని, సంపద గాని, గాయకులలో గాని, గాయకురాండ్రలో గాని, అయ్యో అసలు ఏ విషయంలో, ఏ సంపదలో ఆయన తక్కువ చెప్పండి? ఏ విషయంలోనూ ఆయన తక్కువ కాదండి. ఇంకా ఏం చేశారో తెలుసండి? 10వ వచనంలో, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చెప్పలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అని 10వ వచనంలో చెప్పి, ఇన్ని పనులు చేశాను. నా మనసు గాని, నా కన్ను గాని, నా చెయ్యి గాని, నా కాలు గాని, నా హృదయము గాని ఏది ఆశించిందో అది నేను చేశాను. దేనిని నేను చెయ్యకుండా ఉండలేదు అని చెప్పి 11వ వచనంలో ఒక భయంకరమైన విషయాన్ని చెప్పారండి. ఏమని చెప్పారు? అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగిపడును. ఏమంటున్నారండి? నేను చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడిన ప్రయాస అంతయు, భూమి మీద చిన్నవారు గాని, పెద్దవారు గాని, గొప్పవారు గాని, పేదవారు గాని, ఏ స్థాయికి సంబంధించిన వారైనా వారు దేవుని కొరకు కాకుండా తమ కొరకే తాము ప్రయాస పడితే, మీకు అందుకే పెద్ద ఆయన్ని చూపించాను, అతి సంపద కలిగిన వాడిని చూపించాను, ఏ లోటు లేని వాడిని చూపించాను. అన్ని విషయాలలో రాజండి ఆయన. ఏదో చిన్న పదవి ఉన్నవాడు కాదు, ఏదో వార్డు మెంబర్ కాదు, ఒక గ్రామానికి ప్రెసిడెంట్ కాదు, ఒక దేశానికి రాజు. మర్చిపోకూడదు, ఒక దేశానికి రాజు. సంపదలో తక్కువ కాదు, ఆనందములో తక్కువ కాదు, విలాసవంతమైన జీవితంలో తక్కువ కాదు. ఇక రాజుల గ్రంథానికి వెళ్ళిపోతే మీరు ఎన్నో పర్యాయములు చదువుకునే ఉంటారు. ఒక్కొక్క రోజు ఆయన భోజనపు బల్ల మీద ఉండే సామాగ్రి, ఎన్ని మేకలు, ఎన్ని ఆవులు, ఎన్ని ఎద్దులు, ఎన్ని జింకలు, ఎంత పిండితో రొట్టెలు, ఏంటా భోజనం అసలు, ఏంటా రాయల్ లైఫ్ అసలు, ఏంటా విచ్చలవిడి జీవితం. ఒక్క మాటలో చెప్పాలి అంటే దీన్ని విచ్చలవిడి జీవితము అంటారు, విలాసవంతమైన జీవితము అంటారు. నిజంగా ఈయన భోగ భాగ్యాలను చూడడానికి, ఈయన సిరి సంపదలను చూడడానికి, ఈయన ఔన్నత్యాన్ని చూడడానికి ఎందరో రాజకుమార్తెలైన వారు, రాజులైన వారు ఆయన ఇంటికే వచ్చేసేవారటండి. అంత గొప్పవాడా? అవును, అంత గొప్పవాడిని మీ కళ్ళ ముందు పెడుతున్నాను. అవన్నీ సాధించడానికి అధికారాన్ని బట్టో,
డబ్బును బట్టి వచ్చినవి కాదటండి అవన్నీ. అదే చెబుతున్నాడు ఆయన, ఏమని? నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు, ప్రయాసపడ్డాడు. శరీరపు ఆనందం కొరకు, శరీరపు సుఖాల కొరకు, శరీరానికి ఇవ్వవలసిన రుచుల కొరకు, శరీరానికి ఇవ్వవలసిన భోగభాగ్యాల కొరకు ప్రయాస ప్రయాస ప్రయాస. ఏంటి దీనివల్ల సొలొమోను గారు మీకు దక్కిన లాభం అని అడిగితే ఆయన చెబుతున్నాడండి, ఏమని? నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగుపడిను. ఏమండి? గాలికి ప్రయాస పడ్డాడటండి. గాలికి ప్రయాస పడ్డాడట. గాలికి ప్రయాస పడ్డాడంటే గాలిని ఎవరైనా పట్టుకోగలరా? బంధించగలరా? దాచిపెట్టగలరా? నో, అది ఎవరి చేత కాదు. అందుకే అంటున్నాడు, నా ప్రయాస అంతా గాలిలాగా అయిపోయిందండి, నిలబడలేని దానిగా అయిపోయిందండి, వ్యర్థమైనదిగా జిక్కనిదిగా అయిపోయిందండి. అసలు వాటి కొరకు నేను ఎందుకు ప్రయాస పడ్డానా అని నేను బాధపడుతున్నానండి అని చెబుతున్నాడు. ఎందుకు అంటే ఒక భయంకరమైన విషయాన్ని రాశారండి. ఏమని? 5వ అధ్యాయము 15వ వచనం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. అధికారములో ఉన్నవాడు అధికారాన్ని పట్టుకుని పోలేడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాడు బ్యాంక్ బ్యాలెన్స్ ను పట్టుకుని పోలేడు. సంపద, ఆస్తులు ఉన్నవాడు, ఆస్తులను కూడగట్టినవాడు ఆస్తులను పట్టుకుని పోడు. ఏమండి? బ్రతికుండగా చిన్న కర్చీఫ్ ఎక్కడైనా వదిలిపెడితే బాధపడతామండి. మన జోబీలో పెన్ ఎక్కడైనా మరిచిపోతే బాధపడతామండి. అయ్యో నాది, నేను డబ్బులు పెట్టుకున్నాను, నా కష్టం పెట్టుకున్నాను, నా పెన్ను పోయింది. పెన్ను గురించి ఆలోచిస్తామండి. ఆఫ్టర్ ఆల్ కర్చీఫ్ గురించి ఆలోచిస్తామండి. అవును, అంతలా బ్రతికుండగా ఏ వస్తువుని పోగొట్టుకోకుండా మనతో పట్టుకుని వెళ్ళిపోతాం. మనది అంటాం, నాది అంటాం. నీ దాని మీద అంత శ్రద్ధ, నీకు కష్టపడి సంపాదించావు గనుక అది నీ దగ్గర ఉండాలి అని కోరుకుంటావు నువ్వు. మంచిది. మరి కర్చీఫ్ పోయినందుకే బాధపడుతున్న నువ్వు, పెన్ను పోయినందుకే బాధపడుతున్న నువ్వు, సంపాదించిన ఆస్తులను విడిచిపెట్టాలి ఒకరోజు, సంపాదించిన సంపదను విడిచిపెట్టాలి ఒకరోజు, నీకిష్టమైనవన్నీ విడిచిపెట్టాలి నువ్వు ఆ రోజు. ఆ రోజే తటస్థించిందట సొలొమోను గారికి. తోటలు నాటించాడు, ఫల వృక్షాలను నాటించాడు, చెరువులను త్రవ్వించాడు, సంపదంతా కూర్చుకున్నాడు. ఎన్ని కూడగట్టాడండి ఆయన! ఇన్ని కూడగడితే వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళవలసిన దినవాసనం అయినప్పుడు ప్రయాస పడిన వాడు ఎంత బాధపడాలి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు దేవుణ్ణి ప్రక్కన పెట్టి మనిషి తన కోసం పడుతున్న ప్రయాస అంతా కూడా బాధ కలుగజేస్తుంది. మర్చిపోకూడదు. మీరు మీ ప్రయాస, మీ కుటుంబం కోసం మీరు పడిన ప్రయాస, మీ భార్య కొరకు మీరు పడిన ప్రయాస, ఏది ప్రభువు వారు లెక్కల్లోనికి తీసుకొనరు. ఏది సాధించడానికైనా, ఏది సమకూర్చడానికైనా మీరు పడిన ప్రయాస మీకు లాభాన్ని చేకూర్చలేదు. ఎంతటి గొప్పవాడికే లాభాన్ని చేకూర్చలేదంటే మీరెక్కడ, నేనెక్కడ చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? వాడు ఏ ప్రకారము తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారమే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. కిందనంటున్నాడు, అతను వచ్చిన ప్రకారమే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన
వానికి వానికి లాభమేమి? లాభం లేదా? భూమి మీద మనం పడుతున్న ప్రయాస వల్ల లాభం లేదా? లేదు కదా. ఎన్నో పర్యాయాలు ధనవంతుడి జీవితాన్ని చూడలేదా మనం? ఊదా రంగు బట్టలు ధరించుకుని, సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము సుఖపడేవాడు కాదా? చనిపోయాక ఏమైపోయింది? ఆ సుఖం ఏమైపోయింది? ఆ భోగం ఏమైపోయింది? ఆ అధికారం ఏమైపోయింది? ఆ రాయల్టీ ఏమైపోయింది? అన్ని విడిచిపెట్టేశాడు అతను. ఒక నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు అతను. చేతగాని స్థితిలోకి వెళ్ళిపోయాడు అతను. ఆయన సంపాదించిన దాంట్లో ఏది కూడా పట్టుకెళ్ళలేకపోయాడు అతను. నిస్సహాయమైన స్థితిలోకి వెళ్ళిపోయి 2 చేతులు జోడించి యాచిస్తున్నాడు అబ్రహాముని. మనకు కనబడిన కాదా ఇది? అక్కడ పదం ప్రయోగించేటప్పుడు, కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివని జ్ఞాపకము చేసుకో. నువ్వు నీ కోసం పడ్డావు, నీ సుఖం కోసం కష్టపడ్డావు, నీ ఆనందం కోసం కష్టపడ్డావు, నీ ఎదుగుదల కోసం కష్టపడ్డావు. కానీ ఇప్పుడు నువ్వు బాధ అనుభవించవలసి వస్తుంది. ఆ కష్టం ఏది? ఆ ప్రయాస ఏది? నువ్వు డబ్బు సంపాదించడానికి, నువ్వు అధికారాన్ని సంపాదించడానికి, నువ్వు భోగభాగ్యాలు సంపాదించడానికి పడిన కష్టమేది? ఇక్కడ ఎవరు జ్ఞప్తికి తెచ్చుకోరు. అదంతా వ్యర్థం, ఇక్కడ లెక్కల్లోనికి రాదు. కనుక అసలు మా లిస్టులో నువ్వు ప్రయాస పడినట్టే లేదు. ఒకవేళ నువ్వు ప్రయాస పడినట్టుగా మాకు చెప్పినా అది గాలికి ప్రయాసపడినట్టుగా అయిపోయింది కుమారుడా, నేనేమీ చేయలేను అని చెప్పాడు. ఇక దరిద్రుడి జీవితానికి వెళ్ళగలిగితే, లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకునము. ముద్రింపబడింది ఒక ఆయన కష్టం. ప్రభువునందు ప్రయాసది. తినడం కోసం ప్రయాస కాదు, త్రాగటం కోసం ప్రయాస కాదు, కట్టుకోవడం కోసం ప్రయాస కాదు, ధరించుకోవడం కోసం ప్రయాస కాదు, సంపాదన కోసం ప్రయాస కాదు, పిల్లల కోసం ప్రయాస కాదు, భార్య కోసం ప్రయాస కాదు, బంధువుల కోసం ప్రయాస కాదు. అది పరలోకపు తండ్రి కోసం ప్రయాస. లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఏం పనులు చేశాడు? ధనవంతుడు ఎన్నో పనులు చేశాడు ధనాభివృద్ధి చెందడానికి. అధికారాన్ని కలిగి ఉన్నాడు, పేరు ప్రఖ్యాతులను కలిగి ఉన్నాడు. పాపం ఆ దరిద్రుడు ఏమీ కలిగి లేడు. కానీ ఎన్నాళ్ళు బ్రతికాడో మనకు తెలియదు, కానీ బ్రతికినన్నాళ్ళు దేవుడి కోసం బ్రతికాడు. అలా బ్రతకటం కొరకు కష్టం అనుభవించాడు, బాధ అనుభవించాడు, శ్రమను అనుభవించాడు, ఇబ్బందిని అనుభవించాడు, కరువును అనుభవించాడు, హీనతను అనుభవించాడు. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతున్నాయి అంటే ఎలాంటి నిస్సహాయ స్థితికి అతను వెళ్ళిపోయాడో చూడండి. ఒకడు బల్ల నుంచి పడే రొట్టె ముక్కలతో ఆ ఆహారం తింటున్నాడు అంటే ఆయన స్థితి దేవుడి కోసం ఎంత దిగజార్చుకున్నాడో చూడండి. ఈరోజు మనం దేవుని కోసం బ్రతుకుతున్నాము అనుకుంటున్నాం. ఏమి విడిచిపెట్టుకుని బ్రతుకుతున్నావు? ఏ దరిద్రాన్ని అనుభవిస్తున్నావు? ఏ దరిద్రాన్ని అనుభవించం. అన్ని సుఖంగా ఉండాలి, అన్ని ధారాళంగా ఉండాలి, అన్ని విలాసవంతంగా ఉండాలి. అవునా? దాన్ని కష్టం అని ఎవరైనా అంటారా చెప్పండి? అన్నారు. అందుకే దేవుడు చెబుతున్నాడు లాజరు కోసం, లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకో. అంటే ఈ మాట ఎందుకు చెబుతున్నాడో తెలుసా? నొక్కి ఒక్కాణించి మహావేద గ్రంథములో ఈ మాట ఎందుకు రాయించాడో తెలుసా? నువ్వు నేను కూడా దేవుని కోసం భూమి మీద కష్టం అనుభవించవలసి ఉంది. కష్టం అనుభవిస్తున్నారా? అనుభవించగలుగుతున్నారా కష్టం? ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచించండి. ఎందుకంటే ఈ లోకంలో మనం సాధించేది ఏమీ లేదు. దేవుని కోసం ప్రయాసపడటం తప్ప, దేవుని కోసం ఒక ఆత్మను రక్షించడం తప్ప, దేవుని కొరకు మనం అనేక కార్యక్రమములు చేయటం తప్ప. మార్తా మరియలతో అన్నాడు కదా దేవుడు. మరి ఆయన పాదముల దగ్గర కూర్చుని వాక్యాన్ని వింటుందట. మార్త మాత్రం అనేకమైన పనులు కలిగి
తొందరపడుతుందట. అవును, దేవునికి ప్రయారిటీ ఇవ్వకుండా, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వకుండా, నువ్వు లోకంలో ఏ పని పాట్ల వల్ల అలసిపోతున్నా నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వనివాడివి, అనేకమైన పనులు కల్పించుకున్న వాడివి. వ్యర్థం అంటున్నాడు. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. మరియలైన ఉత్తమం. నువ్వేదేదో పనులు పెట్టుకున్నావు, అది నాకెందుకు? అది నిన్ను స్వర్గాన్ని చేర్చలేదు. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. దేవుడండి, దేవుని గ్రంథంలో వ్రాయబడిన మాటలండి. వింటున్నాం, అనుసరిస్తున్నామా? వింటున్నాం, దాని ప్రకారం నడవగలుగుతున్నామా? లేదు. మనకిష్టమైనట్టుగా దీనిని కూడా తిట్టించుకుంటున్నాం. మనం భక్తిగా ఎలా ఉండగలమో, దేవునితో ఎలా కొనసాగగలమో మనం సెట్ చేసుకుంటున్న మార్గాన్ని. అందుకే అంటున్నాడు, నీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఎందుకంటే సెట్టింగ్ అంతా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం మనమంతా. మనం ఎలా నడవగలమో దేవుడితో? నో, అలాంటి జీవితం నిన్నెప్పటికీ పరలోకానికి తీసుకుని వెళ్ళదు. నువ్వు అడ్జస్ట్ చేసుకునే మార్గం నిన్నెప్పటికీ పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ఆయన ఏ మార్గములో భక్తి జీవితాన్ని నడపాలని ఆలోచిస్తున్నాడు, గడపాలని ఆలోచిస్తున్నాడు, ఆ మార్గం గుండా నువ్వు వెళితేనే నీకు పరలోకం. నువ్వు కిట్టించుకుంటే ఎలా? నువ్వు ఇరికించుకుంటే ఎలా? నీకు నచ్చినట్టుగా భక్తి చేస్తే ఎలా? ఈరోజు క్రైస్తవ జీవితం అంతా, క్రైస్తవ్యం అంతా చేస్తున్న పొరపాటు ఇదే. నచ్చినట్టు భక్తి. నో, నీకు నచ్చింది తిను, అది ఈ లోకం వరకు. ఏమండి, ఒక యోహాను తల్లిదండ్రులు యోహానును పెంచిన జీవితం ఆలోచిస్తుంటే, ఎందుకండి ఆ గొప్పవాడు అంత గొప్పవాడిగా మారాడు అని మీరు అడిగితే, దేవుని కోసం లైఫ్ స్టైల్ మార్చారండి అయింది. మీరేం మార్చుకున్నారండి? నేనేం మార్చుకున్నానండి? దేవుని కోసం ఒక బిడ్డను పెంచటం కొరకు, దేవునికి ఉపయోగకరమైన పాత్రగా ఒక బిడ్డను చేయటం కొరకు లైఫ్ స్టైల్ మార్చి పడేశారు. శిశువు పుట్టిన వెంటనే అరణ్యానికి వెళ్ళిపోయారట, కాపురం. అక్కడే శిశువు పెరిగి పెద్దవాడయ్యేంత వరకు కూడా అరణ్యంలోనే ఉన్నారు వాళ్ళు. ఏం పెడుతున్నారు బిడ్డకి? మిడతలు పెడుతున్నారండి. మీ బిడ్డకి పెట్టగలరా? ఒకప్పుడు గింజన్నం తినిన వారు ఉన్నారు మన తల్లిదండ్రుల్లో ఎందరో. అలానే మనకి గింజన్నం పెట్టారు వాళ్ళు. మనకు మంచి అన్నం పెడుతూ, మంచి ఆహారాన్ని పెడుతూ ఏమన్నారో తెలుసా? రే, ఇది లేక మేము ఒకప్పుడు బాధపడ్డాం, ఇది ఉండి కూడా మీరు తినలేకపోతున్నారని హెచ్చరిస్తున్నారు. అవును, ఏ తల్లి ఏ తండ్రి వారు తిన్న గింజన్నం మనకు పెట్టలేదు, వారు అనుభవించిన దీనస్థితి మనకి ఇవ్వలేదు. వాళ్ళకంటే మనం రిచ్గా ఉండాలని కోరుకున్నారు వాళ్ళు. అది నిజం. కానీ ఒక ఎలిజబెత్, ఒక జకరియా గారు వారి కుమారుని దేవునిలో పెంచడానికి వారికి అలవాటు లేని ఆహారాన్ని వారు తింటూ తమ కుమారుడికి పెట్టారండి. అడివి తేనె మిడతలు. పిల్లరా, ఏమనుకుంటున్నారు మీరు? బట్టలు, నచ్చిన బట్టలు కట్టలేదట యోహాను గారికి, ఉంటే చర్మాన్ని కట్టారు. ప్రియులారా, ఇది దేవుని కోసం ప్రయాసపడటం. ఈ ప్రయాస ఎక్కడికి పోదు. దేవుడి కోసం నీ ఆహారపు అలవాట్లు మార్చుకున్నా, నీ నియమ నిబంధనలు మార్చుకున్నా, నువ్వు దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకాలనే ఆలోచనలలో నువ్వు ఏది దేవుడికి ప్రీతికరంగా చేసినా అది గుర్తుండిపోయేది. కానీ చేయగలమా? చేస్తున్నామా? ఒక్కసారి మీరే ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుడి కోసం మనం ఎలా ప్రయాస పడగలుగుతున్నాం? పడండి, దేవుని కోసం ప్రయాస పడండి. లోకం కోసం పడకండి. లోకం కోసం నువ్వెంత ప్రయాస పడినా సొలొమోను గారి స్టేట్మెంటే, ఎవడైనా ఇవ్వాల్సిందే, ఎవడైనా ఇవ్వాల్సిందే. ఎందుకంటే లోకంలో ఎంత ప్రయాసపడి ఏది సాధించినా ఆయన చెప్పాడు, ఇది వ్యర్థం. ఒకడు గాలికి ప్రయాసపడినట్టే, ఆ ప్రయాసలో ఏది కూడా మూటగట్టుకుని పోడు. చిల్లి గవ్వ కూడా
దిగంబరిగా వెళ్ళిపోవాలి, దిగంబరిగా వెళ్ళిపోవాలి. ఏం మిగిలింది లోకంలో మనుషులకి? ప్రయాస. కానీ ఒక దరిద్రుడికి మిగిలింది ప్రయాస, ఫలవంతమైపోయింది. అది అంటున్నాడు, లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకోండి. లాజరు ఆడెందుకు అక్కడ అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, నేను కదా అన్నాడు. బాబు, కష్టపడిన వాడికయ్యా స్థాయి, కష్టపడిన వాడికయ్యా సుఖం, కష్టపడిన వాడికయ్యా వైభోగం, కష్టపడిన వాడికయ్యా ఆయన సింహాసనం మీద కూర్చుండే అర్హత. మరి నాకు లేదా? భూమి మీద సింహాసనం మీద కూర్చున్నవాడు, భూమి మీద భోగభాగ్యాలు అనుభవించిన వాడు, అవి సంపాదన కోసం ఎంతో కష్టాన్ని అనుభవించిన వాళ్ళు, ఆ కష్టానికి ఇక్కడ ఏ ప్రతిఫలము దక్కదు. నా కోసం పడిన కష్టానికి ఇక్కడ గౌరవం దక్కుతుంది అని అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడటండి. ప్రభు నందు ప్రయాసకు లాజరు గారికి దక్కిన గొప్ప ప్రతిఫలం, గొప్ప ప్రతిఫలం. ఇంకేమంటున్నారు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి. ప్రియులారా, ఆయా ప్రాంతాల నుండి కాన్ఫరెన్స్ కాల్లో వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరగండి. ముందు అసహనాన్ని రానివ్వకండి, అనాలోచనలు రానివ్వకండి. దేవుని కోసం బ్రతకడానికి మిమ్మల్ని మీరు సమాయత్తం చేసుకోండి. ఎందుకంటే దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తున్నాడు. మీ ఉద్యోగం వల్ల మీకు వచ్చేదేమీ లేదు, మీ పనిపాట్ల వల్ల దేవుడికి వచ్చేది, మీకు వచ్చే లాభమేం లేదు. మహా అయితే ఫ్రిడ్జ్ కొనుక్కోగలరేమో, ఒక ఏసీ కొనుక్కోగలరేమో, ఒక మంచి మంచం కొనగలరేమో, ఒక మంచి ఇల్లు కట్టగలరేమో, కొన్ని వేల లక్షల రూపాయలతో బ్యాంక్ బ్యాలెన్స్ నింపగలరేమో. కానీ ఇదేది నీతో రానప్పుడు, ఇవన్నీ నువ్వు విడిచిపెట్ట వెళ్లాల్సి వచ్చినప్పుడు నీ ప్రయాస ఏమైపోతుంది? నెల రోజులు కష్టపడ్డావు, జీతం రాకపోతే, ఒక పూట కష్టపడ్డావు, దానికి ప్రతిఫలం రాకపోతే, ప్రతిఫలం లేని ఏ పనైనా నువ్వు అసహించుకుంటావు, నువ్వు కాలదన్నుతావు దాన్ని. ప్రతిఫలం లేకపోతే నీకు అది అవసరం లేదు, నేను రాను అంటావు. ఒక నెల పనిచేసావు ఒక కంపెనీలో, నువ్వు అనుకున్న శాలరీ నీకు రావాలి కదా, రానప్పుడు రిజైన్. నీ కష్టానికి ప్రతిఫలం ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెతుకుతావు నువ్వు. మరి లోకంలో నీ కష్టానికి ప్రతిఫలం ఉందని నువ్వు అనుకుంటున్నావా? లోకంలో ఎవ్వడి కష్టానికి ప్రతిఫలం ఎక్కడా లేదు. అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయే, నిన్ను నిస్సహాయ స్థితిలోనికి నడిపించేవే. వాటి కోసం అన్ని ప్రయాస వద్దు. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఏమనో తెలుసా? పౌలు గారి ద్వారా చెప్పిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఈ కాన్ఫరెన్స్ కాల్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని జనాంగమా, మీ ప్రయాస ప్రభువునందేనా? మీరు ప్రయాస పడుతున్నది ప్రభువు కోసమేనా? మీరు ప్రభువు కోసం కష్టపడితే గనుక మీరు చేసే ఏ పని వ్యర్థమైనది కాదు. ప్రతిదానికి ఫలం, ప్రతిదానికి ఫలం. నా పేరట వచ్చి వాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే వాడు ప్రతిఫలం పోగొట్టుకోడని చెప్తున్నాడు కదా దేవుడు. ఏం చేయగలుగుతున్నారు మీరు? ఏం ప్రయాసపడగలుగుతున్నారు మీరు? ఏం పాటు పడగలుగుతున్నారు మీరు? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి నమ్మిన మీరు, దేవుని కోసం బ్రతుకుతానని మాట ఇచ్చిన మీరు ఏం చేయగలుగుతున్నారు? ఎలా బ్రతకగలుగుతున్నారు? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. కొంతకాలం ఉండేది కాదు, చాలా మంది మధ్యకాలంలో తయారయ్యారు. అప్పట్లోనండి అంటాడు,
అలాంటి వాడి ఎవ్వడి మాట మీరు వినకండి. అసలు అప్పట్లో అనే మాటే మన లిస్టులో లేదు. అసలు అప్పట్లో భూమి పండిందండి, ఇప్పుడు పండకపోతే చచ్చిపోతామండి. అప్పట్లో గాలి వీచేదండి, ఇప్పుడు గాలి లేదండి అంటే. అప్పుడు సూర్యరశ్మి ఉండేదండి, ఇప్పట్లో లేదంటే. నో. ఈరోజు చాలా మంది దేవుని పని చేయలేక, దేవుని కొరకు కష్టపడలేక, దేవుని కొరకు బాధలు అనుభవించలేక, దేవుని కొరకు నిందలు అనుభవించలేక, దేవుని కొరకు శ్రమలు అనుభవించలేక వెనుదిరుగు వెళ్ళిపోయిన వాళ్ళు ఏమంటారో తెలుసా? మేము అప్పట్లో చాలా చేశాం బ్రదరు ఇవన్నీ. ఒక్కొక్కడు అంటాడు, ఇప్పుడు మనం ఏదైనా కార్యక్రమం చేస్తున్నాం అనుకోండి, బ్రదర్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నానండి దేవుడి కోసం అంటే, నేను అవన్నీ ఎప్పుడో చేశానండి అంటాడు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేయట్లేదండి అంటాడు. కనుక ఇలాంటి బ్యాచ్ తోటి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులైండి. ఎప్పటికీ ఎప్పుడు చేయాలి? నాగిటి మీద చెయ్యి పెట్టి వెనుకకు తిరుగువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదు. ఈ పొలమైన 1 ఎకరమో 2 ఎకరాలు దున్నేసి మధ్యాహ్నం భోంచేసి సాయంకాలం ఇంటికి వెళ్ళిపోతావు. కానీ దేవుని వ్యవసాయములో, దేవుని వ్యవసాయం చేయడానికి వచ్చిన నువ్వు, నాగలు పట్టిన నువ్వు, యేసు వచ్చేంత వరకైనా, నువ్వు చచ్చేంత వరకైనా నాగలి మించి చెయ్యి తీయటానికి వీలు లేదు. ఇది ప్రభువు వారు చేసిన శాసనం, ఇది ప్రభువు వారు రాసిన మాట. కాలు దన్నుతారా? దీన్ని దన్నుతారండి. చాలా మంది ఆ ప్రక్రియలోనే ఉన్నారండి. కానీ వద్దు, మనం అలాంటి వారంగా ఉండకూడదు, మనం అలా చేయకూడదు. ప్రభు కార్యాభివృద్ధిని యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనం. ప్రభునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుపోసాకును వందనములు, ప్రియురాలగు పెర్సీసునకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. చూసారండి, దేవుని కోసం ఏ భక్తుడు, ఏ భక్తురాలు ప్రయాసపడిన ప్రయాస గుర్తింపు. నువ్వు మందిరంలో తొడవగలవా? మందిరంలో చేపలు వేయగలవా? మందిరంలో పరిచర్య చేయగలవా? మందిరంలో వడ్డించగలవా? ఏమంటే నేను చెబుతున్నవి ఇవన్నీ చిన్నవి. బోధించటం, అర్పించటం, సహకరించటం ఇవన్నీ పెద్దవి. నీళ్లు వేయి గ్లాసులు, నీకు ప్రతిఫలం. తుడువు మందిరములో, నీకు ప్రతిఫలం. దేవుని తరపున ఏ పనన్నా నువ్వు చేయి. చాలా మంది అంటారు, నేను బోధే చేస్తానండి అంటాడు. నో, బోధ ఒక్కటే ప్రతిఫలం ఇవ్వదు, డబ్బులు ఒక్కటే ప్రతిఫలం ఇవ్వవు. దేవుడి పక్షాన నువ్వు ప్రయాసపడి నలుగురిని ఛార్జీ పెట్టుకు తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ ప్రతిఫలం. నలుగురు దేవుని మాటలు వినేలాగా దేవుని మాటలను వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్ళు, నీకు ప్రతిఫలం. అజ్జేరండి చాలా మంది, ప్రతోడు మైకు పట్టేసుకోవాలి. వద్దు, నిన్నే పనికి ఎన్నుకున్నాడో నువ్వేం చేయగలవో చూడు. నీ పని కాని దాంట్లో నువ్వు వేలు పెడితే నువ్వు అభివృద్ధి చెందలేవు. చాలా మంది అనుకుంటారండి, నేను ప్రిన్సిపల్ అయిపోవాలి, నేను బోధకుడు అయిపోవాలి, నన్ను చాలా మంది పిలిచేయాలి అనుకుంటారు. అది జరగని పని. దేవుణ్ణి నా పని కోసం పిలుచుకుంటే కనుక తప్పకుండా నువ్వు ఆ స్థాయిగా అవుతావు. కానీ చాలా పనులు ఉన్నాయి కదా, చాలా పనులు ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీని తీసుకోండి, ఎన్ని డిపార్ట్మెంట్లు వర్క్ చేస్తే ఆ ఫ్యాక్టరీ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. ఈరోజు ప్రభు సేవ, ఈ సేవలో ఎన్ని డిపార్ట్మెంట్లు. చక్కగా చెప్పటం చేతగానోడు కూడా మైక్ అంటాడు ఈరోజు. నో, అది నీకు తగదు. నువ్వు ఏ పనికి నిన్ను దేవుడు పిలుచుకున్నాడో, సంఘములో నీ పాత్ర ఏంటో, నీ పని ఏంటో గుర్తెరుగు. నేను బాగా చెప్పగలనండి, పాడలేను. నేను పాడాలనుకుంటే ఎలా? నేను అట్లా రాగం తీయలేను, నేను చేయలేను. పాట నాకు రాదు. చాలా సందర్భాల్లో నేను ట్రై చేశాను, పాట పాడాలి, ట్రాక్ మీద ఒక మంచి పాట పాడాలి, కానీ నాకు ఆ టాలెంట్ లేదు. నేను బాగా పాడలేను, పాడతాను. పాట ఎవరికి కావాలి? ఈరోజు నన్ను ఈ కాన్ఫరెన్స్ కాల్లో
కొన్ని వారాల నుండి అన్న మీరు వాక్యం చెప్పాలి. నిజంగా ఒకరోజు చెబుతానని కూడా నేను నాకున్న ఒత్తిడి వల్ల ముందుకు రాలేకపోయినా, అసలు ఫోనే ఎత్తలేదు. నిజానికి ఏం చేయాలి బ్రదరు, నా మీద అలగాలి, కానీ అలిగేలా చేయలేదు. ఎందుకు? అన్న వాక్యం సూపర్గా చెప్తాడు. ఇవాళ కాకపోతే రేపైనా అన్నను పట్టుకొచ్చి వాక్యం చెప్పించాలనే తపన మీద కూర్చున్నాడు తమ్ముడు. నీ దగ్గర టాలెంట్ ఉండాలి. అదే సరిగా చెప్పలేనోడు షెడ్యూల్ వచ్చింది అనుకోండి, పోన్లేరా బాబు దేవుడు ఈ రీతిగా అయినా తప్పించాడు ఆ దరిద్రుడిని, ఆడు గోలనలేక అనుకుంటారు. ప్రియులారా, నీ పాత్ర ఏంటి? నీ పని ఏంటి సంఘములో? దేవుడు నిన్నెందుకు సంఘములో ఒక సభ్యునిగా చేశాడు? ఈ దేవుని పనిలో నీ పాత్ర ఏంటి? దాన్ని సరిగా పోషించి నువ్వు సూపర్ హిట్ అయిపోతావు. ఇంకా ఆ పనిలో నువ్వు ఖాళీ ఉండవు. అసలు నువ్వు ఆ పనిలో బిజీ అయిపోతావు. నువ్వు కాని పని ఏదన్నా పెట్టుకున్నావు అనుకో, నీకు రాదుగా మరి ఆ పని, నువ్వు ఖాళీ అన్నమాట. ఇక నువ్వు సృష్టించుకోవాల్సి వస్తుంది పని, నువ్వు కల్పించుకోవాల్సి వస్తుంది పని. నువ్వు అనుకుంటేనే పని, నీకు పని రాదు. ఏమండి, వర్కర్ ఉన్నాడు అనుకోండి, ఒరే బాబు ఏదైనా పని ఉంటే చెప్పరా అని అడగకూడదండి. ఆడు మంచి టెక్నీషియన్ అనుకోండి, నాకు ఏదైనా పని కల్పించండి అని అడగకూడదు. పని కల్పించండి అని అడిగాడంటే ఆడు పనోడు కాదని. పనోడి దగ్గరికి పని వస్తుంది. అయ్యా మీ గురించి విన్నాం, మీరు ఆ పని చాలా బాగా చేస్తారట కదా, మాకు ఆ పని అవసరం ఉంది, వస్తారా, కొంచెం చేస్తారా, ఎన్ని డబ్బులైనా ఇస్తామంటాడు. మళ్ళీ చూసారా, పనివాడికున్న గుర్తింపది. ఈరోజు పని చేయండి అని చెప్తున్నాం. పని చేయమన్నామని ఏ పని పడితే ఆ పని చేయకండి. మిమ్మల్ని ఏ పని కొరకు దేవుడు నిర్ణయించుకున్నాడో ఆలోచించండి. మీలో ఏ టాలెంట్ ఉంది? ఏ టాలెంట్ లేకుండా ఉండదు. ఒకడికి సమకూర్చే టాలెంట్ ఉంటుంది, ఒకడికి పెట్టుబడి పెట్టే టాలెంట్ ఉంటుంది, ఒకడికి మంచి మాటలతో అవతల వాడిని దేవుని దగ్గరకు నడిపించే టాలెంట్ ఉంటుంది, సమకూర్చే టాలెంట్ ఉంటుంది. అబ్బో ఒకటి కాదు, వండే టాలెంట్ ఉంటుంది, వడ్డించే టాలెంట్ ఉంటుంది, ఏర్పాట్లు చేయగలిగిన స్థితి ఉంటుంది. ఇదంతా ప్రభువు కోసమే కదా. ఏమంటే ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు చేస్తున్నారు? ప్రభువు కోసం. ఈ వడ్డను ఎందుకు చేస్తున్నారు? ప్రభువు నామం కోసం. దీనికి ఎందుకు ఇంత పెట్టుబడి పెడుతున్నారు? దేవుని కోసం. నువ్వు చేసే ఏ పనైనా అందులో దేవుడు కనబడతాడు గనక ప్రతి దానికి ఫలితం. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? సూట్ వేసేసి, టై కట్టేసి, షూ వేసేసి ఆ కుర్చీలోనే కూర్చోవాలి, అదే గొప్పది. అక్కడ వడ్డించే వాడికి ఏ ప్రతిఫలమో చెబుతున్న నాకు కూడా అదే ప్రతిఫలం. నేను ఈరోజు చెప్పాలి అంటే మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయాలి కదా. మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయకుండా ఉంటే నేను ఎక్కడ గొప్పవాడిని అవుతాను? ఇప్పుడు నేను మీ దృష్టిలో గొప్ప, కానీ దేవుడి దృష్టిలో ఎవరు గొప్ప తెలుసా? ఈ మాటలు చెప్పడానికి ఎవరు ప్రయాసపడి మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి చెప్పే అవకాశం నాకు ఇచ్చారో అతను గొప్ప దేవుడి దృష్టిలో, నేను కాదు. దేవుడు కూడా ఏమంటాడు తెలుసా? నీకు అవకాశం వచ్చింది కనుక చెప్పావురా నువ్వు, నీకు చెప్పే అవకాశాన్ని ఇచ్చారు కనుక నీకు తక్కువ జీతం. నిజం, నాకు తక్కువ జీతం. ఏర్పాటు చేసిన వారికి ఎక్కువ జీతం. నేను సభలకు వెళ్తూ ఉంటానా, నేను అదే భావిస్తూ ఉంటాను. నేను ఎన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్ళినా నాకు కొంత జీతమే. మరి ఏర్పాట్లు, పోస్టర్లు అంటించాలి, పాంప్లెట్లు పంచిపెట్టాలి, క్యాన్వాసింగ్ చెయ్యాలి, స్టేజీ కట్టాలి, లైటింగ్ పెట్టాలి, సౌండ్ సిస్టమ్ పెట్టాలి. అబ్బో మరి వాళ్ళందరికీ జీతం ఇవ్వాలి కదా. అందరికి పంచాక నాకు పంచుతాడు, రే ఎన్ని ఏర్పాట్లు చేస్తే అప్పుడు నువ్వు వచ్చావురా బాబు అని. న్యాయం అండి దేవుడి దగ్గర ఉన్నది. కానీ ఏది వ్యర్థం కాదు, అన్నిటికీ డబ్బులే దేవుడి దగ్గర. ప్రతి దానికి డబ్బులే. నిజం. ఒక్కొక్క లాయర్ ఉంటాడంటే ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి గంటకింతని కౌంట్ అయిపోతుందట డబ్బు. మన జాబ్ అలాంటిది. దేవుడి పనికి అడుగు ఇంటి దగ్గర కదిపేవో, ఇంటి దగ్గర కదిపిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు డబ్బే డబ్బు, ప్రతిఫలం నీకిక. కానీ నువ్వేమనుకుంటావు తెలుసా? గమ్మున వెళ్ళిపోవాలి, గమ్మున వచ్చేయాలి, తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా వచ్చేయాలనుకుంటావు. ఏంటా తొందర? లాయర్ గారికి డబ్బులు కౌంట్ డౌన్ అవుతున్నాయి ప్రతి గంటకి, తొందరగా చేసి వెళ్ళిపోవాలనుకుంటాడేటి?
ఇంకో గంట ఉంటే ఇంకో 1,00,000 వస్తుంది అనుకుంటాడు. మరి నువ్వెందుకు అనుకో అట్లా? నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని పనిలో, దేవుని కార్యక్రమాలలో ఎంత సమయం గడిపితే అంత నీకు దేవుడు ప్రతిఫలం ఇవ్వవలసిందే. నువ్వెంత త్వరగా పని చేసుకుని వెళ్ళిపోతావో నీకు ప్రతిఫలం తగ్గిపోతూ ఉంటాదంటే. ఆలోచిస్తున్నారా ఎవరైనా? నేర్పట్లేదండి సంఘాలకి ఇలాగా. నేను నేర్పుతున్నాను నా సంఘానికి. నా ఆజ్ఞ దాటి బయటికి వెళ్ళడానికి వీలుండదు. నేను సెలవిస్తేనే గాని కాలు కదపడానికి ఉన్నది వాళ్ళు ఎవరో కూడా. చేయాలి అలా, నేర్పాలి అలా, పెంచాలి అలా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు, నువ్వేం చేసినా వ్యర్థం కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడిన వారు గనుక, సువార్త పనిలో నాతో ప్రయాస పడిన వారు గనుక వారికి సహాయం చేయి. నువ్వు పని చేస్తే నీకు సహాయం వచ్చేస్తుంది. సహాయము చేయమని వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయాలి. దేవుని పనిలో సహకారులైన వారి పేర్లు జీవ గ్రంథములో రాయాలంట. నువ్వు ఇల్లు కట్టావు, జీవ గ్రంథంలో రాస్తారా? పెళ్లి చేసావు, జీవ గ్రంథంలో రాస్తారా? ఊర్లో బస్ స్టాండ్ కట్టించావు, జీవ గ్రంథంలో రాస్తారా? హాస్పిటల్ కట్టించావు, జీవ గ్రంథంలో రాస్తారా? ప్రియులారా, లోకంలో ఏ పని చేసినా లోకంలో ఏ పని చేసినా మీకు ప్రతిఫలం రాదు. అది ఎక్కడ వ్రాయబడరు. అది ఎక్కడ రాయబడరు. ఎక్కడ రాయబడరు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ దేవుని పనిలో మీరు ప్రయాసపడితే, మీరు సహకారులైతే జీవ గ్రంథంలో పేరు రాస్తారట. అవునండి, జీవ గ్రంథంలో పేరు రాస్తారు. లేదు, నేను లోకంలోనే కష్టపడతాను అంటారా? దేవుడు ఎంత మంచి మాట రాశాడో చూడండి. ఇర్మియా గ్రంథం క్షమించండి, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనగును గదా. చూసారండి ఏమని సంబోధిస్తున్నారో? జనులట ప్రయాసపడతారట, అగ్నిపాలైపోతారట. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించిపోతారట. అవును, షుగర్, బీపీ, థైరాయిడ్, దీర్ఘకాలిక రోగాలు ఎందుకు? పనికి రాని దాని కోసం కష్టపడ్డారు గనుక, పనికి రాని దాని కోసం ప్రయాసపడ్డారు గనుక. ప్రియులారా, మనం పనికి రాని దాని కోసం ప్రయాసపడటం లేదండి, పనికొచ్చే దాని కోసం ప్రయాసపడుతున్నాం. ఒకవేళ పనికి రాని దాని కోసం ప్రయాసపడితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. నువ్వు చేసిన కార్యాలు ఏవి రాయలేదనుకో, నీ చేసిన కార్యాలు ఏవి జీవ గ్రంథంలో రాయబడకపోతే అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఈ పని మనకి? అగ్నిగుండానికి వెళ్ళిపోతే అక్కడ ఉన్నారో నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు కదా. అంత భయంకరమైన పనులు కదా, అంత భయంకరమైన పరిస్థితి కదా.
ఎందుకు మనం ఈ లోకంలో దేవుణ్ణి ప్రక్కన పెట్టి మన కోసం మనం పరుగులు తీస్తున్నాం? వద్దు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. వీళ్ళారా, దేవుడి పని మీరేం చేయగలరు చేయండి, చెప్పండి. మీరు చేయగలిగిన పని, మీకు చేతరాని పని చేయకండి. మీకు చేతనైన పని చేయండి. మీరు చేయగలిగిన పని చేయండి. మిమ్మల్ని దేవుడు ఏ పని కోసమైతే ఎన్నుకున్నాడో ఆ పని చేయండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా అలాగే చేశారు యేసుప్రభు వారు. అలాగే చేశారు యేసుప్రభు వారు. ఎలా? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుప్రభు వారే మనకు మార్గదర్శకత్వం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని. మీరు మహిమపరచగలరా దేవుణ్ణి? మీరు మీకు దేవుడిచ్చిన పనులతో మీరు మహిమపరచగలరా? దానివల్ల మీకు మహానందం. అందుకే అంటున్నాడు చివరి యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. క్షయమైన ఆహార కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవమును కలుగజేయ అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకైతే అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడకండి. తినేసి బహిర్భూమిలో విడిచిపెట్టే దానికోసం కష్టపడకండి. అక్షయమైన ఆహారం కొరకు, మీకు ఫలాన్ని ఇచ్చే దానికోసం కష్టపడండి అని ప్రభువారు మనల్ని హెచ్చరిస్తున్నారు. అలా కష్టపడిన యేసు ప్రభువారు తండ్రి సింహాసనం మీద కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుని ఆనందిస్తున్నారు. ఒక అపోస్తలుడైన పౌలు ఆయన ప్రయాసకు సంబంధించిన ప్రతిఫలముగా జీవ కిరీటాన్ని ధరించారు. మహానుభావులు, భక్తులు పునాదులు గల ఆ పట్టణము కొరకు పరదేశంలో ఉండి ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే వారి పనికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడు గనక ఆ ప్రతిఫలాన్ని ఆ పరదేశంలో వారు అనుభవిస్తున్నారు. మీరు నేను కూడా ప్రభువు నందు ప్రయాసకు ఫలితాన్ని అనుభవించాలి అంటే భూమి మీద మీ చేతికి వచ్చిన ఏ పనైనా మీ శక్తి లోపం లేకుండా దేవుడు కొరకు చేయండి. మీ కొరకు కాదు, మీ కుటుంబాల కొరకు కాదు, మీ ఆనందాల కొరకు కాదు, మీ కొరకు మీరు బ్రతికితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కానీ దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు ప్రయాసపడండి. ఆ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి బ్రతకండి. యేసు వలె ఈ లోకంలో పని దినాలు ముగించుకున్న తర్వాత తండ్రి యొద్ద ఆనందించే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయుగాక. ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి వందనాలు. ఎప్పటి నుంచో మీ ప్రియులు ఈ రీతిగా వాక్యం చెప్పమని ఆశించారు. కానీ పరిచర్యలో ఎక్కువగా బిజీగా ఉండడం వల్ల మేము వారికి సమయాన్ని ఇవ్వలేకపోయాం. ఈ సమయాన్ని ఈ రీతిగా వారికి కేటాయించడానికి మీరు చూపిన దయని బట్టి వందనాలు తండ్రి. వారిని వారి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఆయా ప్రాంతాల నుండి ఎందరు పిల్లలైతే మీ మాటలు వింటున్నారు, వారందరూ కూడా మీ కొరకు నమ్మకంగా బ్రతికి ప్రయాసపడి శ్రమలు అనుభవించి బాధలు అనుభవించి ఆ ప్రతి బాధకు, ఆ ప్రతి కష్టానికి, ఆ ప్రతి కన్నీటి బొట్టుకి వాళ్ళు మీ దగ్గర ఒక మంచి ప్రతిఫలాన్ని పొందే భాగ్యం మీ బిడ్డలకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ చిత్తమైతే మరోసారి ఇలా వాక్యం ద్వారా మీ పిల్లలను కలుసుకునే అవకాశం అనుగ్రహించమని వేడుతూ విన్న ప్రతి ఒక్కరికి వారి హృదయాలలో ఈ మాటలు ఫలించుటకు మీ కృపను అనుగ్రహించమని
వీరందరికీ ఇలా వాక్యాన్ని నేర్పించడానికి ప్రయాసపడుతున్న సోదరులను, వారి కుటుంబం, వారి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ఈరోజు జరగనున్న సార్వత్రిక సంఘ ఆరాధనా కార్యక్రమాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మంచి వాక్కులు సంఘానికి అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈశ్వరి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.